శేషు షార్ట్స్ శేషు షార్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మేము మా స్నేహితుల కుటుంబాల అందరితో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరారావుపేట మండలంలో ఉన్న భీముని మల్లారెడ్డిపేట ఆంజనేయ స్వామి దేవాలయానికి బస్సులో బయలుదేరాం. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధి చెందిన పురాతనమైన మహిమాన్విత దేవాలయాల్లో ఒక దేవాలయం. వనవాసంలో భాగంగా పాండవులు ఈ మాండవ్య నది మానేరు నది ఒడ్డున కొద్ది కాలం ఉన్నట్లుగా స్థల పురాణం చెబుతోంది. భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రంగా ఈ దేవాలయం విరాజిల్లుతోంది. ఎత్తైన కొండలు, పచ్చని వనాలు, గలగలా పారే మానేరు నదీ జలాలు, ఎంతో చక్కటి వాతావరణం. ఒక పురాణ గాథ ప్రకారం ఈ గుట్టల వద్ద పాండవులు సిర్రగోనె ఆడుతుండగా సిర్ర వెళ్ళి 2 బండల రాళ్ల మధ్య పడిందట. భీముడు ఒక బండను 2గా చీల్చి సిర్రను బయటికి తీశాడని, అందుకే ఈ గ్రామానికి భీముని మల్లారెడ్డిపేటగా పేరు వచ్చిందని ఐతిహ్యం. పూర్వం ఈ గుట్టకు సమీపంలో ఒక బ్రహ్మరాక్షసి నివసించేదట. యజ్ఞ యాగాదులు చేసుకునే ఋషులకు ఇబ్బంది కలిగించేదట. శ్రీరాముడు స్థానిక ఓ పూజారికి కనిపించి పనిపెట్ట గ్రామంలో ఆంజనేయుని ఏకశిలా విగ్రహం ఉందని, దానిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పాడట. పూజారి జమీందార్ల సాయంతో తవ్వకాలు జరపగా విగ్రహం బయటపడింది. ఈ ఏకశిలా విగ్రహాన్ని సీతారామ ఆలయానికి ఎదురుగా ప్రతిష్ఠించారుట. అప్పటి నుండి బ్రహ్మరాక్షసి పీడ విరగడైందిట. అందరి ఆరోగ్యాలు బాగుపడ్డాయట. ఈ ప్రాంతంలో పుట్టిన పిల్లలకు కూడా అంజన్న, ఆంజనేయులు, హనుమాన్లు, మారుతి ఇటువంటి పేర్లు పెడతారట. ఏటా పుష్యమాసంలో అమావాస్య నాడు పెద్ద జాతర నిర్వహిస్తారు. శ్రీరామనవమి వేడుకలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారట. 5000 ఏండ్ల క్రితమే ఇక్కడ మాండవ్య మహాముని ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేశాట. అందుకే ఈ వాగుకు మాండవ్య నది అని పేరు వచ్చింది. గుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం అభిషేకం చేసేవాట. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యులు ఇక్కడ సీతారామ లక్ష్మణులతో పాటు కేశవుడి ఆలయాలను నిర్మించారు. చక్కటి శిల్పకళా వైభవంతో అలరారే ఈ మండపాన్ని, అలాగే ఈ దేవాలయాన్ని మీరు తప్పక సందర్శించండి.